జేఈఈ ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి మరోసారి సత్తా చాటారు. ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. అన్ని కేటగిరీల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు ర్యాంకులు సాధించడం ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలకే గర్వకారణమని చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. పార్దీష్ అనే విద్యార్థి ఆల్ ఇండియా 29వ ర్యాంకు సాధించగా, లక్ష్మీ హాసిని 116వ ర్యాంకు, పూర్ణచంద్ 138, వర్జినీ రెడ్డి 211, రత్నప్రకాష్ 239, అక్షయ 250, కీర్తన 274 ర్యాంకులు సాధించారని వెల్లడించారు. ఇక తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ర్యాంకులు సాధించామన్నారు. అద్భుతంగా 29వ ర్యాంక్ ప్రతీష్ తీసుకొని రావడం జరిగింది. అలాగే లక్ష్మీ హాసిని 116 ర్యాంక్ తీసుకొని రావడం జరిగింది. 99.94 పర్సెంటైల్తో అగ్రగామిగా ఉండడం జరిగింది. ఈ విధంగా 13 మంది చిన్నారులు 99% అబోవ్ తీసుకొని రావడం జరిగింది. అట్లాగే 1000 లోపల ర్యాంక్ సాధించిన దానిలో 14 మంది చిన్నారులు ఉండడం జరిగింది. ఈ ప్రకారంగా గతంలో సాధించిన దానికంటే ఈసారి ద బెటర్ పర్సెంటైలు, బెటర్ ర్యాంకులు కూడా మేము తీసుకొని రావడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా 23వ తేదీ ఎల్లుండి నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం ఉంది. అల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ నుంచి ఈ సంవత్సరం 475 మంది చిన్నారులు మరి అడ్వాన్స్డ్ పరీక్షకి ఎంపిక కావడం జరిగింది. వీరందరికీ కూడా మే 17వ తేదీన ఐఐటి అడ్వాన్స్ పరీక్ష ఉంటుంది. ఎవరైతే అడ్వాన్స్ నేను కోచింగ్ తీసుకొని అనుకుంటారో వాళ్ళు ఈ మెయిన్ ర్యాంక్ ద్వారా మనం అప్లై చేసుకొని ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలలో సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో అల్ఫోర్స్ ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే మనము మెయిన్స్ని ఎలా అయితే ఫోకస్ చేస్తున్నామో అంతకంటే రెట్టింపుగా ఐఐటి అడ్వాన్స్ని కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎంపికైన వాళ్ళందరూ కూడా సీరియస్గా అడ్వాన్స్డ్ ప్రిపేర్ కావాలని కోరుతున్నాను. అలాగే మరి వీరందరికీ కూడా జోసా కౌన్సిలింగ్ గురించి అల్ఫోర్స్లో మేము మంచి గైడెన్స్ కూడా అందిస్తుంటాం. దాన్ని ఉపయోగించుకొని మరి మీకు ఏ కాలేజ్ వస్తుంది, ఏ కోర్సు వస్తుందో అనే దానికి కూడా మేము వెంట మీకు గైడెన్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా తల్లిదండ్రులకు కోరుతున్నాం.